ప్రైజ్ ద లార్డ్. శ్రీమతి చార్లెస్ కోమన్ గారి రచనల నుండి ఎడారిలో సెలయేర్లు అను గ్రంథము నుండి అనుదిన ధ్యానములు. వారు తెల్లని వస్త్రములు ధరించుకొని నాతో కూడా సంచరించెదరు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 4వ వచనము. అప్పుడప్పుడే కురిసిన తాజా మంచు పైన ఆయా జీవుల అడుగుజాడలను గుర్తించడం ఆసక్తికరంగా ఉంటుంది. తెల్లవారే సమయంలో వేకువ వెలుగుల వెచ్చదనానికి పులకరించిపోతూ గూళ్ళు వదిలి బయటకు వచ్చిన పక్షుల కిలకిల రావాలకు పరవశించిపోతూ ఆరు బయటకు అడుగులు వేసినప్పుడు మనకంటే ముందు అనేక జంతువులు నడిచి వెళ్ళినట్టు చూసి మనం ఆశ్చర్యపోతాం. ఆయా జంతువుల పాదాల అడుగులు మనకు స్పష్టంగా కనిపిస్తుంటాయి. ప్రతి జంతువు వేరువేరు ముద్రలను వదిలి వెళ్తుంది. ఆ ముద్రలను చూసినప్పుడు ఆ జంతువేదో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఆత్మీయ ప్రపంచం ఏ మచ్చ కనిపించని స్వచ్ఛమైన పవిత్రత ప్రపంచం. అందులో ఎలాంటి మాలిన్యం కనిపించదు. మనకు ప్రశాంతమైన ఆ పవిత్రత ప్రపంచానికి మాలిన్యం నిండిన మన భౌతిక ప్రపంచానికి ఎంత తేడా! మానవ నైపుణ్యంతో తయారు చేయబడిన నేత వస్త్రానికి వినువీధుల్లోంచి కురిసిన తెల్లని మంచుకు మధ్య ఉన్నంత తేడా. అప్పుడే కురిసిన తాజా మంచుపై పరిచిన నేత వస్త్రం ఎంత మురికిగా కనిపిస్తుందో కదా. మురికి గుంటల్లో నడిచి వచ్చిన నీ పాదాలు తెల్లని మంచుపై ఎంత మురికి ముద్రలను వేస్తున్నాయో చూసావా? పాపపు ప్రపంచంలో సంచరించి వచ్చిన నువ్వు ఆత్మీయ ప్రపంచాన్ని ఎంత కలుషితం చేస్తున్నావో గమనించావా? అవును, నీ పాపపు మురికి స్వచ్ఛమైన ఆత్మీయ ప్రపంచాన్ని మలినం చేస్తుంది. ఇప్పుడు నువ్వేం చేయాలి? ఆ తెల్లని మంచుపై నడవటాన్ని కొనసాగించాలి. తెల్లని మంచుపై నీ పాదాల మురికి చాలా దూరం కనిపిస్తుంది. కానీ అలా నువ్వు ఆ తెల్లని మంచుపై నడవటాన్ని కొనసాగించిన చాలాసేపటి తర్వాత నీ అడుగుజాడలు స్వచ్ఛంగా కనిపిస్తాయి. కారణం, నీ పాదాల మురికి పూర్తిగా కడిగివేయబడింది కాబట్టి. ఇప్పుడు నీ పాదాలు శుభ్రంగా ఉన్నాయి కాబట్టి. మంచుపై కనిపించే అడుగుజాడలు తాత్కాలికం. మంచు కరగడంతో అవి కూడా మెల్లమెల్లగా కనుమరుగైపోతాయి. అడుగుజాడలు ఎంత మురికిగా ఉన్నా మంచు కరగడంతో కాలక్రమేణా అవి కనబడకుండా పోతాయి. దేవుని పవిత్రతా ప్రపంచంలో నడుస్తున్న నీ విషయం కూడా అంతే. అక్కడే నడవడం కొనసాగించు. నీ పాదాల మురికంతా కడగబడుతుంది. అలా నడిచేటప్పుడు నీ ఆంతర్య వైపు చూసుకోకు. నీ స్వభావాన్ని జ్ఞాపకం చేసుకోకు. దైవిక స్వభావం వైపు చూడు. దేవుని నీతి వైపు చూడు. దేవుని వాక్యపు వెలుగులో నడక కొనసాగించు. సముద్ర తీరాలలోని బండలపైన తిరుగులాడిన జీవుల అడుగుజాడలు ఎప్పుడో చెరిపివేయబడి ఉంటాయి సముద్ర జలాలచే. కానీ అడుగుజాడల్ని అధ్యయనం చేయగల ప్రకృతి శాస్త్రజ్ఞులు అలా తిరుగులాడిన జీవుల ఆకారాలను, వాటి పరిమాణములను, వాటి స్వభావాలను ఖచ్చితంగా చెప్పగలరు. మనందరం కూడా మన అడుగుజాడల్ని వదిలి వెళ్తున్నాం ఈ లోకంలో. కాలగమనంలో అవన్నీ తుడిచివేయబడతాయి, కనిపించకుండా పోతాయి. కానీ మానవ అడుగుజాడల్ని అధ్యయనం చేయగల దైవిక నేత్రాలు చాలా కాలం తర్వాత కూడా వాటిని స్పష్టంగా చూడగలవు. సార్దీస్లోని పరిశుద్ధుల క్రైస్తవ నడకను గురించి మనందరికీ తెలుసు. దేవుని వాక్యంలో వాళ్ళు వదిలి వెళ్ళిన అడుగుజాడలను బట్టి వాళ్ళేంటో, వాళ్ళ నడకేంటో, ఆ నడక స్వభావం ఏంటో, దాని గుణగణాలేంటో ఈనాడు మనం స్పష్టంగా చెప్పగలుగుతున్నాం. వాళ్ళలో కొందరు తెల్లని వస్త్రములు ధరించుకుని క్రీస్తుతో నడిచారు. అలా నడిచేటప్పుడు వాళ్ళ కాళ్ళ మురికంతా కొట్టుకొని పోయింది. వాళ్ళ స్వభావాలన్నీ పూర్తిగా మారిపోయాయి. పవిత్రమైన వాళ్ళ అడుగుజాడలు వాళ్ళ భూలోకాన్ని వదిలి వెళ్ళిన 1000 సంవత్సరాల తర్వాత ఇప్పటికీ మన కళ్ళకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. నువ్వెప్పుడైతే క్రీస్తుతో నడుస్తావో, క్రీస్తుతోటి నీ నడక నీ స్వభావాన్ని పూర్తిగా మార్చివేస్తుంది. నీ పాత స్వభావాన్ని గురించిన గుర్తులేవి ఇక నీలో ఉండవు. యెహోవా, నీ మార్గమును నాకు బోధింపుము. నా కొరకు పొంచి ఉన్న వారిని చూచి సరళమైన మార్గమున నన్ను నడిపింపుము. కీర్తన గ్రంథం 27వ అధ్యాయం 11వ వచనము. ఇక్కడ నా కొరకు పొంచి ఉన్న వారిని చూచి అనే మాట కొన్ని ఇంగ్లీష్ అనువాదాల్లో నన్ను గమనించే వారిని బట్టి
అని అనువదించబడింది. అనేకసార్లు మునుపెన్నడూ ఎవరూ నడవని మంచులో నువ్వు నడవవలసి ఉంటుంది. అలాంటి పరిస్థితిలో యేసు నీ చేతిని పట్టుకొనివు. అలా నువ్వు ఆయన చేతిని పట్టుకొని ఆయన అడుగు జాడల్లో నడిచినప్పుడు నీ అడుగులు పరిశుద్ధంగా ఉంటాయి. పరిశుద్ధమైన అడుగు జాడల్ని నువ్వు వదిలి వెళ్తావు నీ మార్గమంతా. ఎందుకంటే ఆయన నీతిని, ప్రేమపూర్వకమైన ఆయన ఆజ్ఞల్ని మాత్రమే నువ్వు అనుసరిస్తుంటావు కనుక నీ మార్గమును నీకు బోధించేందుకు ఆయనను అనుమతించు. సరళమైన మార్గమును నిన్ను నడిపించేందుకు ఆయనను అనుమతించు. నీ అడుగుజాడల్ని చూసిన అనేకులు వాటిలో నడవాలని ఆశించేంతగా క్రీస్తు అడుగుజాడల్లో నడువు. ఇతరులు నిన్ను అనుసరించాలని కోరుకునేంతగా ఆయనను అనుసరించు. ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండునుగాక. ఆమేన్.